ఒక్క ఈ చైర్మన్ పట్టుకొని పోయి అంటే వాళ్ళు వచ్చేటప్పుడు ఏమైనా బ్యాగులు అవి పట్టుకొని బ్యాగులు వెనక బ్యాగులు ఉండేయాలి, బట్టలు డ్రెస్సులు ఉన్నాయి కావచ్చు, అందులో ఏమున్నాయి మనకు తెలియదు. అవి అక్కడ జరిగిన దాన్ని బట్టి చూస్తే అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. కానీ మనం బ్యాగ్ ఎందుకు అడుగుతాం, బ్యాగ్ ఎందుకు పెడతాం? వాళ్ళది ఆధార్ కార్డు తీసుకున్నాం, ఫోన్ కూడా చేసింది నా దగ్గర, ఫోన్ నెంబర్ కూడా ఉంది, అది కూడా సార్ పంపించింది. ఓకే. మరి ఇప్పుడు ఈ ఇంత దొంగలు మీ దగ్గర ఉన్నారా అని చెప్పి తెలిసిన తర్వాత ఏమనిపించింది మీకు? నాకేమనిపించాలి, వస్తున్నా పోతున్నా కదా అని నాకేమనిపించాలి. అంటే బ్యాంకులు అంత పెద్ద రాబరీ చేసి పిస్తోల్తో కాల్చారు కదా, పాప అనిపించింది నాకు. నా దగ్గరనే ఉన్నారు కదా నాకేం ఉంది, కానీ అబ్బా నీ అమ్మ వీళ్ళని అన్న అంటే నన్ను కూడా కాలుతురు కావచ్చు అని నాకు భయం అనిపించింది తప్ప వాళ్ళ గురించి నాకు ఏమనిపించలేదు. ఓకే. ఇప్పుడు పోలీసులు ఏమంటారు మరి? పోలీసులు ఏమంటారంటే 3 రోజులు నీ దగ్గర ఉన్నారు కదా, మాకు ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వలేదు? నీ దగ్గర ఫోన్ ఉంది, టీవీ ఫుటేజ్ ఉంది, ఇవన్నీ ఉండగా మాకు ఎందుకు అంటే నీకున్న వాళ్ళకి ఏమన్నా లింక్ ఉందా, ఈ దోస్తాన్ని ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది అని వాళ్ళు అడిగారు. సార్ వాళ్ళతో దోస్త్ ఏం లేదు, వాళ్ళు కొత్తగా వచ్చారు కదా, కాబట్టి ఇస్తున్నా అతురిపోతారు. వీళ్ళు కాదు, వేరే వాళ్ళు వస్తున్నప్పుడు ఇస్తున్నా, వీళ్ళు కూడా నిన్ననే వచ్చారు, మొన్ననే ఇచ్చిన 1వ తారీఖు నాడు. కాకపోతే వాళ్ళకి నాతో లింక్ ఏం లేదు. అంటే డబ్బులు ఎంత తీసుకున్నా అంటే 1200 ఇవి 600, 3000 తీసుకున్నా. అంటే నువ్వు పైసలు ఆశపడి ఇచ్చినావు అని చెప్పి అడుగుతారు కదా వాళ్ళ రూట్లో వాళ్ళు. అడిగితే అని చెప్పి సమాధానం చెప్పిన, టీవీ ఫుటేజ్, డేటు, అది టైమింగ్ అన్నీ వాళ్ళు తీసుకున్నారు, అంత రికార్డ్ చేసుకున్నారు. ఇది ముఖ్యంగా అయితే వాళ్ళు ఎవరైతే 5గురు దుండగులు ఎవరైతే ఉన్నారో 5గురు దుండగులతో పాటుగా మరొక వ్యక్తి కూడా వచ్చాడు. మొత్తంగా ఈ ఆపరేషన్ లోపల 6గురు ఈ రాబరీ ఆపరేషన్ లోపల పాల్గొనడం జరిగింది. తర్వాత కర్మారు జ్యువెలరీ షాప్ లోపల అక్కడ మొత్తం రాబరీ చేసిన తర్వాత మళ్ళీ యథావిధిగా గోదావరికి వచ్చి గోదావరి నది వాగు దాటుకుంటూ వెళ్ళి పరారయ్యారనేటువంటి పరిస్థితి. మొత్తంగా అయితే ఈ విజయలక్ష్మి లాడ్జ్ ఏదైతే ఉన్నదో విజయలక్ష్మి లాడ్జ్ లోపలనే మొత్తంగా 5గురు తర్వాత 6గురు రావడం జరిగింది. 3 రోజుల పాటు కూడా ఇక్కడనే ఉండడం జరిగింది. 3 రోజులు ఇక్కడి నుంచే కర్మారు వెళ్ళి రెక్కి నిర్వహించి ప్లాన్ ప్రకారంగా వాళ్ళంతా కూడా ఆ జ్యువెలరీ షాపు రాబరీ చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా అయితే ఇప్పుడు ఈ ఆపరేషన్ లోపల పాల్గొన్నట్టు మనకు 5గురు కనబడుతున్నా కానీ 6వ వ్యక్తి ఎవరు అనేటువంటిది అయితే ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, ధర్మపురం.